పాపం ఎంటర్ అయ్యేటప్పుడు పరిచర్య పేరు పెట్టుకొని ఎంటర్ అవుతుంది. ఇలానే మన చెల్లెళ్ళు మన తమ్ముళ్ళు చాలామంది మోసపోతున్నారు. హలో, ఈరోజు యేసయ్య నామములో చెప్తున్నాను, అమాలేకుని బొత్తిగా చంపమన్నాడు, చంపేయి. ఆమేన్. నువ్వు చంపలేదా, ఆ అమాలేకుడు నిన్ను చంపేస్తాడు. హలో సౌల్, హలో సౌల్జీ, నీ మరణం అమాలేకుడి చేతిలోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒకటి నువ్వు చంపు, లేదంటే ఇది నిన్ను చంపేస్తుంది. సంసోన్ దెలీలాని చంపలేకపోయాడు, అందుకే దెలీలా సంసోన్ని చంపించేసింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చంపలేని పక్షంలో అది నిన్ను చంపేస్తుంది. కోపం తనకే. నువ్వు కోపాన్ని చంపలేదనుకో, అది నిన్ను, నీలో ఉన్న దురాశలు, నీలో ఉన్న లోకాశలు నువ్వు చంపలేదనుకో, అది నిన్ను. హలో, రాత్రి 12 గంటలకి 2 గంటలకి చాటింగ్లు, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు, ఫోన్లు. హలో, నువ్వు చంపలేదనుకో నిన్ను చంపేస్తుంది. ఈరోజు చాలామంది ఆత్మీయులంతా చచ్చిపోయి ఉన్నారు, తెలుసా మీకు? ఇక్కడొచ్చి ఏదో అల్లెలిగా తాతను ఓ రబ 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 రబ, సంసోను కూడా రబ 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 అన్నాడు. ఎప్పుడో దెలీలా ఒడిలో పడుకొని మా నాడు 3వ లోకానికి వెళ్ళాడు. ఇదే కదా 3వ లోకం అని చెప్పి అనుకున్నాడు. మన దెలీలా ఊరికి ఉందా, బోడుగుండు కొట్టేసింది. హల్లెలూయా. బోడుగుండు కొట్టింది కూడా మన నాడికి దెలీలా. చుట్టుపక్కల అట్లే చుట్టుముట్టేశారు ఫిలిస్తీన్లంతా, అది కూడా మన నాడికి దెలీలా. మబ్బులో ఉన్నాడికి గుండు కొట్టింది తెలియదు, చుట్టుముట్టింది తెలియదు. హల్లెలూయా. వెంటనే దెలీలా ఒడిలో నుంచి లేచాడు, చూస్తే వీరంతా చూశాడు. వెంటనే ఓ రబ 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 రబ. ఏంటి రబా లేదు, రిబా లేదు, డబ్బా లేదు. నువ్వు ఎంతకాలం రబా రబా అనుకుంటున్నావు? ఆమేన్. ఆయన ఎప్పుడో నిన్ను విడిచిపెట్టేశాడు బాబోయ్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, ఇది తెలుసా? నువ్వు కానీ దెలీలాని కానీ చంపుంటే దెలీలా నిన్ను చంపుండేది కాదు. అవునా కాదా? అవునా కాదా? ఈరోజు సంసోను నువ్వు చావడానికి ప్రధానమైన కారణం దెలీలా. ఏ అమాలేకును నువ్వు వదిలిపెట్టావో ఆ అమాలేకుడి చేతిలో నీ మరణం. సౌల్, నువ్వు అనుకుంటున్నావు నేను రాజుని, నేను చావుని అనుకుంటున్నావేమో. నీ చావు ఎవరి చేతుల్లోనే కాదు, నువ్వు వదిలిపెట్టి వచ్చావే ఆ అమాలేకుడి చేతిలోనే. హల్లెలూయా.